తర్వాత ఏం చేసింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మర్చిపోలేనటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క దీంతో షర్మిల ఒక పార్టీ పెట్టింది ఇక్కడ. ఆ పార్టీ ఏమైందో మనం అందరం చూసినాం. ఆ పార్టీ పరిస్థితి ఎందుకు చూసినాం. పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసింది. రేపు ఈయన కూడా ఏదో పార్టీలో మెర్జ్ చేసుకొని ఒక ప్లానింగ్ లేదంటే వారి తండ్రి పేరును ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కవిత గారు అనుకుంటున్నారు. అటువంటి దాంట్లో ఇంతకుముందే ఫెయిల్ అయినటువంటి షర్మిల గారిని చూసి ఆమె అర్థం చేసుకోవాలి ఏ విధంగా ప్రజల నుంచి ఆదరణ ఉంటుందో. కేసీఆర్ని ఆ రోజు ప్రజలు ఆదరించారు. అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆదరించారు. 2 సార్లు అధికారం ఇచ్చారు. చూసిన అధికారాన్ని చూసిన ఇక అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక చాలా అనుకుని ఇంకొకరికి అధికారం ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు వద్దని బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. మీరు ఇప్పుడు కవిత గురించి మాట్లాడితే ఎట్లా? అసలు ఆమె ఉనికే ఉండదు రేపు భవిష్యత్ ఎన్నికల్లో కూడా. వ్యతిరేకించి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి ఈరోజు మహిళల ద్రోహులుగా మిగిలిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దాంతోపాటు పెద్ద ఎత్తున ఇంకొక అన్యాయం చేసిండ్రు మన సౌత్ ఇండియాకి, దక్షిణ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిండ్రు. సీట్ల పెంపును అడ్డుకోవడంలో ఇప్పుడు జరిగేటటువంటి జనాభా లెక్కల ప్రకారం మనం కనుక సీట్లు పెంచుకుంటే కొత్త సెన్సెస్ ప్రకారం మనం పార్లమెంటు సీట్లు పెంచాలన్నా దాంట్లో పెద్ద ఎత్తున దక్షిణ రాష్ట్రాలు నష్టపోతాయి. మన రాష్ట్రాలన్నీ కూడా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల ఫ్యామిలీ ప్లానింగ్ని అంటే కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల జనాభా ఇక్కడ తగ్గడం వల్ల మనకు సీట్లు తగ్గుతాయి. నార్త్ ఇండియాలో వాళ్ళు పాటించకపోవడం వల్ల జనాభా పెరిగింది కాబట్టి సీట్లు పెరుగుతాయి అనేటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని ఒక కొత్త ఫార్ములాను ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లను 50% పెంచుకునేటట్టుగా పార్లమెంట్ లో బిల్లు పెట్టిండ్రు. డీలిమిటేషన్ తో పాటు స్థానాల పెంపు విషయంలో కూడా వారు పెట్టిన సందర్భంగా దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రజల లోపల ఒక భ్రమ అంటే ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని, బీజేపీ కేవలం నార్త్ ఇండియాలో సీట్లు పెంచుతుందని అబద్ధాలు మాట్లాడి మోసాలు చేసి దేశవ్యాప్తంగా సమానమైనటువంటి విధంగా అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెంచాలని ఒక గొప్ప బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడితే దానికి పూర్తిగా ప్రజల లోపల విషం నింపేటటువంటి ప్రయత్నం చేసింది. ఉత్తర దక్షిణ అనేటటువంటి ప్రాంతాల్లో విషం నింపి దేశాన్ని విడగొట్టేటటువంటి విధమైనటువంటి మాటలు మాట్లాడి మన దేశాన్ని విభజించేటటువంటి విధంగా మాటలు మాట్లాడింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధే కనుక మహిళా రిజర్వేషన్ పైన ఉంటే ఒక కుంటి సాగుతో సీట్ల పెంపుకు ఇది కాదు, ఇది అన్యాయం అవుతుంది, అదైతే అవన్నీ తప్పుల తడక చెప్పి అబద్ధాలు చెప్పి అది రకరకాలుగా పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు అమిత్ షా గారు. మీరు నోటి మాట చెప్తున్నారు, మాకు బిల్లు 1 గంట టైం ఇవ్వండి, కంప్లీట్ గా మీకు డ్రాఫ్ట్ తీసుకొచ్చి పెడతానంటే కూడా వాళ్ళు వినకుండా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విధంగా వ్యతిరేకించిన విషయాన్ని వాళ్ళ చిత్తశుద్ధిని ఇక్కడే తెలియజేస్తా ఉందని నేను తెలియజెప్తున్నా. మహిళా ఆక్రోశ సభ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా మహిళలకు ఈరోజు రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి అన్యాయం చేసినటువంటి ఈ పార్టీలకు మహిళలు గుణపాఠం చెప్పాల్సినటువంటి సమయం మరి ముందు ఉన్నది. గుణపాఠం ఖచ్చితంగా మహిళలు ఈ పార్టీలకు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారు ఈ సందర్భంలో మన రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు తెలంగాణలోని ప్రజలకందరికీ కూడా ఒక సందేశాన్ని, స్పష్టతను తమ యొక్క పర్యటనలో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మహిళల యొక్క ఆగ్రహానికి తగినటువంటి విధంగా కూడా వారు సమాధానం చెప్తారు. మహిళలు ఎంత ఆగ్రహవేశాలతో ఉన్నారు ఈరోజు మా రిజర్వేషన్ కాలేదని.
మహిళల ఆక్రోశానికి కూడా ప్రధానమంత్రి గారు వారి ఆక్రోశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళ మీద ఈరోజు ఆక్రోశం వెలగక్కుతా ఉందో మహిళలందరూ కూడా దానికి ప్రధానమంత్రి గారు ఒక భరోసాని తప్పకుండా మహిళలకు ఇస్తారనేటువంటి విషయంగా మేమందరం కూడా భావిస్తున్నాం. వారి చిత్తశుద్ధితో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లును వచ్చే 29లో అందించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో తప్పకుండా ఆ లక్ష్యంతోనే ప్రధానమంత్రి గారు ముందుకు పోతారని కూడా చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి వారి రాక సందర్భంగా పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలందరూ కూడా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి బహిరంగ సభలో పాల్గొని సభను విజయవంతం చేసి వచ్చే రాబోయేటటువంటి కాలంలో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చుకోవడానికి తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి ప్రభుత్వం రావడానికి నీళ్లు నిధులు నియామకాలైనటువంటి పేరు మీద తెలంగాణ ఏదైతే మనం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నేటి దాకా నెరవేరలేదు. తెలంగాణ ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి సరైనటువంటి పరిపాలన అందాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. ఆ పరిపాలన తెలంగాణలో రావడానికి మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టి తెలంగాణ పైన ప్రధానమంత్రి సారించినటువంటి నేపథ్యంలో ఈ సభకు పెద్ద ఎత్తున హాజరై ప్రజలందరూ పెద్ద ఎత్తున రైతన్నలు, మహిళలు, యువతులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మరి సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సమావేశం ఈ నెల రేపు నెల అంటే రేపు అయిపోతుంది, చివరి రోజు ఇది. మే 10వ తేదీ నాడు తెలంగాణ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వరుసగా 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు ఈ నెల మే 10వ తేదీన విచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వారు ఆ రోజు ప్రారంభమై పూర్తయినటువంటి పనులకు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం, అదేవిధంగా శాంక్షన్లై శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమాలకు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం, వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా హైదరాబాద్లో ఆ రోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు అదేవిధంగా భూమి పూజలు జరగబోతున్నాయి. అదే సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆ రోజు భారీ బహిరంగ సభను తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉంది. మొదటిసారి ప్రధానమంత్రిగా 3వసారి అయిన తర్వాత తెలంగాణలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా ప్రధానమంత్రి గారికి ఘన స్వాగతం ఇచ్చేటటువంటి విధంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక బహిరంగ సభను అక్కడ ఏర్పాటు చేయబోతుంది. మరి ఆ రోజు బహిరంగ సభలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని వారికి స్వాగతం పలకటంతో పాటుగా ఒక భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో వారు మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి చేసుకొని అస్సాం కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయినాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతా ఉంది. ముఖ్యంగా అస్సాంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా పుదుచ్చేరిలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి దిశలో ముందుకెళ్తున్నది. అనేక సర్వేలు చెప్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇవాళ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తున్నది. ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, అభివృద్ధి జరగాలని పెద్ద ఎత్తున ఆకాంక్షిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని పశ్చిమ బెంగాల్ ప్రజలు కోరుకున్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున అన్ని సర్వేలలో కూడా బయటపడతా ఉంది. సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని. మాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని. అదేవిధంగా తమిళనాడులో, కేరళలో పెద్ద ఎత్తున ఓట్ల శాతాన్ని పెంచుకొని అధికారానికి దగ్గరగా చేరబోతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని మీడియాలు సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజల ఆదరణను కేరళ, తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున ఆదరణ పొందబోతా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో తెలంగాణ పైన ఆ ఎన్నికలు ముగించుకొని మొట్టమొదటగా తెలంగాణలో ప్రధానమంత్రి గారు అడుగు పెడుతున్నారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ అనేది వారి రాకతోనే స్పష్టమైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కోట్లతోన ఈరోజు నేషనల్ హైవే ప్రాజెక్టు మనకు శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగా ఆ పనుల ప్రారంభం కూడా శంకుస్థాపన వర్చువల్ గా ప్రధానమంత్రి గారు చేయబోతున్నారు. ఈ యొక్క రోడ్డు హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ కారిడార్ లో ఈ రోడ్డు పనులు మనకు శాంక్షన్ అయింది. గుడబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల నేషనల్ హైవే 167 ను 4 లేన్ రోడ్డుగా ఈరోజు శాంక్షన్ చేసి పనులు మరి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు భూమి పూజ కూడా నిర్వహించబోతున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున మన గుడబల్లూరు నుంచి అంటే ఆల్మోస్ట్ రాయచూర్ బార్డర్ నుంచి మనకు 3 గంటలు అయినటువంటి 3 గంటలు పడుతుంది సమయం మనకు అక్కడి నుంచి మనం మహబూబ్నగర్ చేరుకోవాలంటే. గంటన్నరలో ఈ రోడ్డు పూర్తయితే మనం గంటన్నరలోనే మహబూబ్నగర్ చేరుకుంటాం. ఈ రహదారి ఎందుకంటే ఫస్ట్ ఇది హగరి నుంచి ప్రారంభమవుతుంది కర్ణాటకలో, తెలంగాణలో మన గుడబల్లూరు దగ్గర మళ్ళీ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మక్కలు, దేవరకద్ర, మహబూబ్నగర్ మీదుగా మన మహబూబ్నగర్ నుంచి గోదావరి వరకు పోతుంది ఈ రోడ్డు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఇవాళ ప్రధానమంత్రి గారు మరి ఆ రోజు ప్రారంభము పూజలు మన జిల్లా విషయం కాబట్టి మనం ఇక్కడ చెప్పుకున్నాం. మరి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకించిన దీన్ని మనం అందరం కూడా చూసినాం. పార్లమెంటులో మహిళా బిల్లే కాదు, మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ అండ్ సీట్ల పెంపు విషయంలో కూడా వ్యతిరేకించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దాదాపు 3 దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, హామీ ఇచ్చినప్పటికీ కూడా, గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు వీళ్ళు మద్దతు ఇవ్వలేదు. గతంలో అనేక సార్లు బిల్లుని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ స్వయంగా 2004లో హామీ ఇచ్చింది, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తామనేటటువంటి మాట ఆనాడు సోనియా గాంధీ గారు చెప్పింది. వారు 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2010లో దాన్ని నామమాత్రంగా ఏదో మాట ఇచ్చినాం కాబట్టి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది అన్ని చోట్ల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైందని. దానికి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినట్టుగా ఏదో అది ఆమోదం ఎవరో ఒప్పుకోనట్టుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి లోపించనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళు బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టలేకపోయినారు. వారితో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ వ్యతిరేకించినాయి, వారిని కన్విన్స్ చేయలేకపోయినారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు 2014 వరకు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దాని విషయంలో చిత్తశుద్ధి కనపరచలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును అటకెక్కించింది. తర్వాత 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత
మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తామన్నటువంటి హామీ మహిళలకు ఇచ్చింది. దాని పర్యవసానమే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయించిండ్రు. మహిళా రిజర్వేషన్ 33% మహిళలకు సీట్లు కేటాయించాలి చట్టసభలు అన్నటువంటి బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆ తర్వాత 2024లోని ఎన్నికలు వచ్చి ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ సమయం లేకపోవడం 2029 ఎన్నికల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో చిత్తశుద్ధితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఎంతో కాలంగా మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క బిల్లును ఇంకా ఆలస్యం చేస్తే మహిళలకు అన్యాయం జరుగుతుంది. దేశ యొక్క అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర చట్టసభలో కీలకం. వాళ్ళందరూ కూడా చట్టసభలో మహిళలు రావాల్సినటువంటి అవసరం ఉంది. వికసిత్ భారత్లో కూడా భారత వికాసంలో మహిళల పాత్ర చట్టసభలో ఉండాల్సినటువంటి అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్ల ద్వారా అమలు చేస్తేనే సాధ్యమవుతున్నటువంటి ఒక ఆలోచనతో దిగ్గజతో వాళ్ళని బిల్లును తీసుకొస్తే సవరణ బిల్లును తీసుకొచ్చి 2029లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 అమలు చేయాలని పార్లమెంట్లో ప్రత్యేక సమావేశంలో బిల్లుని సవరణ బిల్లును పెడితే దాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ, మరి వారి ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ, డిఎంకే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణలో ప్రజలు టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని రెండు పార్టీలను కూడా చూసి వారికి 10 సంవత్సరాల అధికారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తారనేటువంటి ఆశతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి ఏదైతే ఆశించిందో తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు చేస్తూ అప్పుల పాలు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అప్పుల పాలు చేసింది. మేము వచ్చి బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని తెలంగాణ ప్రజల్ని 6 గ్యారెంటీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అన్ని, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ అన్ని వర్గాల వారిని, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ప్రతి ఒక్కరిని మోసం చేసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలంతా కూడా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఇక్కడ కూడా నరేంద్ర మోదీ గారి పార్టీ అధికారంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా ఈసారి బీజేపీకి వేయాలి. ఎక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ ప్రజలు పదే పదే బీజేపీ పార్టీని గెలిపిస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసే ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలి, డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఎక్కడికి వెళ్ళినా ప్రజల లోపల ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మహిళల్లో కానీ, రైతుల్లో కానీ, యువకుల్లో కానీ పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలి. ఇక్కడ మార్పు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసగించిందే తప్ప తెలంగాణలో ఎలాంటి మార్పు తేలేదనేటటువంటి విషయం ఈనాడు తెలంగాణ ప్రజలకంతా స్పష్టమైంది. ఈరోజు ఆ దిశగా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు తెలంగాణలో రేపు 10వ తేదీ నాడు హైదరాబాద్లో దాదాపు 7,000 కోట్లపై చిలుకు, దాదాపు 8,000 కోట్లు, 7,823 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం.
ఇదివరకే అనేక వేలాది కోట్లు లక్షలాది కోట్లు తెలంగాణకు శాంక్షన్లు ఇచ్చినారు. కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైళ్లు కానీ, కొత్త రోడ్లు కానీ అనేక అవన్నీ కూడా ఈరోజు కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. లక్షలాది కోట్లు తెలంగాణకు ఇదివరకే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేసింది, వాటి పనులు కూడా చేసింది. ఈరోజు ప్రధానమంత్రి గారు 10వ తేదీన వస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రోజుకి పూర్తయినటువంటి ఆ పనులకన్నింటి కూడా వారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. దాంట్లో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విద్యాలయాన్ని కూడా క్యాంపస్ పనులు కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయి 1000 కోట్లతో. అదేవిధంగా జైరాబాద్ లో 1695 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరుగుతూ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున హైవేకు దగ్గరలో, ఇది నేషనల్ హైవే 65కి దగ్గరలో ఉంటుంది. మరి అక్కడ పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ నుంచి కూడా దగ్గర అవుతుంది. అక్కడ దేశవ్యాప్తంగా 12 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఒకటి మన తెలంగాణకు శాంక్షన్ అయింది. అది జైరాబాద్ లో ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభం చేయబోతున్నారు. దీన్ని ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అక్కడ పెద్ద ఎత్తున మరి పనులను శాంక్షన్ చేసింది, దాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. అదేవిధంగా మన మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ లేన్ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుంది. అన్ని స్టేషన్ల కింద మన అన్ని స్టేషన్లు కూడా మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, గద్వాల్ కానీ, జోగులాంబ కానీ, షాద్ నగర్ కానీ అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. త్వరలోపలే అవి కూడా పూర్తి చేసుకొని వాటిని కూడా మనం ప్రారంభించుకుంటాం.